హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీన్ని చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాగి పిండి, గోధుమ పిండి రెండు కలిపి చపాతీ చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. వాటర్, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిండి మీద మూత పెట్టి కాసేపు ఉంచాలి, అంటే ఒక 10 మినిట్స్. ఆ పిండిని తీసుకొని మనం ఇలా రౌండ్గా ఉండలు చేసుకోవాలి. ఈ చపాతీ ప్రాసెస్ నేనే చేశాను. ఈ ఉండని మనం ఇప్పుడు చపాతీ కర్రతో రౌండ్గా చపాతీ చేయాలి. ఇదే పెద్ద టాస్క్ చపాతీ చేయటంలో. ఇంక నేను చపాతీ చేయటం అయిపోయింది. నేను చేస్తే షేప్ ఇలా వచ్చింది, మీరు చేస్తే షేప్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అందరూ చపాతీలోకి కుర్మా చేస్తారు, మా అమ్మ పూరీ కర్రీ చేసింది. నేను వీడియోలో చూపించినవి అన్నీ వేసుకోవాలి. లాస్ట్లో వాటర్ పోసుకోవాలి. లాస్ట్లో శనగపిండిలో వాటర్ కలిపి కూరలో వేసుకోవాలి. ఇంకా కర్రీ మగ్గి రెడీ అయిపోయింది. ఇంకా మనం ప్లేట్లో వేసుకొని టిఫిన్ తినేయటమే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బాయ్.